నేను వస్తున్నాను సాగు చేస్తున్నారా చూసేద్దాం. స్లాటర్ అవుతారు అంత బాగున్నారా? ఒక్క నిమిషం కలిసిపోతాను, చూసిపోతాను. వచ్చిన పలాగిందంటే చేయిచేస్తామమ్మా. వెంకట చంద్ర ఇది కూడా మంచిగా ఇంకా తర్వాత బిల్ అయితే వేయిస్తారు. పెట్టాలి ప్రతి ఇంటికాడ ఒక చెట్టుకు మీరు రౌండ్ ఇచ్చిపెట్టకపోతే మాత్రం రోడ్ అయితే ఊపని చెప్తారు. ఇటు సైడ్ కూడా వైరులో ఏం కాదు. ఇప్పుడు ఆ ఇంటర్ ఉన్నారు కదా తను అక్కడ లాస్ట్ ఏమన్నా అంటే మొత్తం సంతానాలు తీసుకున్నాం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ గారి నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ గారి నాయకత్వం. రాజేష్ చెట్టు నుంచి అది యాప చెట్టు కూడా మంచిగా. ఇది యాప చెట్టు అవుతుంది మంచిగా. ఏమన్నాడు కోరింగ్ చేశాను. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ గారి నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి అది కొట్టింది పెట్టాలమ్మా. సార్ సార్ మాట్లాడతాం లేవు. ఊకే శంకరాన్ని మాట్లాడాలా? మహిళా సంఘాలకి రండి అమ్మా. నువ్వు తప్పాల ఆర్పి లారీలు పోతే సార్ వాళ్ళు మన పిహెచ్ వర్కర్లు చూడు వెనకటి రోడ్లు
ఏ గారు సాపరైనా అందుకే వచ్చిన ఇది ఎట్లా చూద్దామనే వచ్చిన ఉన్నదాని మీద వేస్తే ఓకే సార్ ఓకే సార్ జగిత్యాల అభివృద్ధి రోడ్డు అవతల లేదు మేడం అవతల కొంత ఇంకా ఏం చెప్తున్నాయి కదా ఇది ఎవరండి కొంత ఇదని వస్తే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏం పెట్టారు మీరు పాపులేషన్ ఉన్నాయా ఏమమ్మా నమస్తే అమ్మా మంచిగా పిల్లలతో పెట్టారు మాకు ఉన్నాయా డాక్టర్ డ్యూటీ మీరేనా బయట ఒక ఎయిడ్స్ మీద పెట్టారు బయట ఈరోజు ఓపీ ఎంత వచ్చింది ఫార్మసీలో ఎవరున్నారు ఫార్మసీ ఏమేమి మంది ఇవన్నీ ఇవాళ ఓపీ ఎక్కువ ఏం ప్రాబ్లంతో వచ్చారు ఈసీజీ చేయించుకోమన్నారు చాలా మంది యువకులు కడుపులో మంట నచ్చి ఏదో అసిడిటీ రాత్రి బిర్యానీ తిన్నామనో మసాలా తిన్నామనో మిర్చి తిన్నామనో అంతకంటే కూడా నేను చెప్పదు మా ఇంట్లో కానీ అంటారు దవాఖాన డాక్టర్లు చూయించుకుంటే అక్కడ కొలాప్స్ అయింది కూడా నేను చెప్తాను కాబట్టి హార్ట్ వన్ పేషెంట్లు ఇక్కడ మండుతున్నందులను యువకులు కావచ్చు మధ్య వయస్కులు కావచ్చు తప్పకుండా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండికి చూయించుకొని ఈసీజీ అది కూడా తెచ్చుకోవాలి అంతే తప్ప అసిడిటీ గోలు ఇచ్చి పంపద్దు ఉన్నారా ఇట్లాంటివన్నీ ప్రాథమికంగా మనం రుచిస్తూ అవసరం చేస్తుండ్రా ట్రైడ్ అవుట్ ఎట్లా ఏమైనా పాజిటివ్ వస్తున్నాయా ఇప్పటికి రాలేదా ఈ రోజు వస్తుందా ఒకటే నాడు మన దగ్గర ఈ ఏరియాలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న లిస్ట్ ఉందా మీ దగ్గర ఏఆర్టీ సెంటర్ అక్కడ ఉంటది కానీ మన దగ్గర ఉందా ఏడి మదేడి ఇక్కడ ఆశమాలు మీరున్నారు మీకు ఐడియా లేదా ఈ ప్రాంతంలో చెప్పొద్దు పేర్లు కానీ ఉన్నారు కదా ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారా ఏఆర్టీ చేస్తారా వాళ్ళకి పెన్షన్ వస్తుందా వాళ్ళకి ఏమేమి అవగాహన కల్పిస్తుందా మీ దగ్గర పాంప్లెట్స్ ఏమైనా ఉన్నాయా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలని అవగాహన ఏమి ఏంటి ఇవ్వాలి ఎయిడ్స్ డే అందుకే చాలా మందికి పెన్షన్స్ వస్తారు ఇది కష్టం వాళ్ళు వెనకాల స్టాప్ ఏ గారు వారిని మనం మానసికంగా హింసించకుండా మనలో ఒకటిగా కలుపుకొని వారితో కలిసి వారి లోపల కూడా మనోధైర్యాన్ని పెంచి ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్లు కావచ్చు మందులు కావచ్చు ఇప్పించి ఈ సమాజంలో ఒకరిగా ఉంచాలి. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు హెచ్ఐవి వచ్చిన వాళ్ళందరూ ఎయిడ్స్ కాదు, ఒక్కసారి పాజిటివ్ వచ్చిందంటే ఇంకోళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిడ్స్ అంటే అది బాగా ముదిరి ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వచ్చినప్పుడు అప్పుడు ఎయిడ్స్ అంటారు. కానీ వాళ్ళు మంచి బలమైన ఆహారం తీసుకొని చెడు అలవాట్లకు దూరం ఉండి ఆల్కహాల్ కానీ సిగరెట్లకు కానీ వీటన్ని దూరం ఉండి వ్యాయామం చేసుకుంటూ మంచిగా ఉంటే చాలా దశాబ్దాలు బతికే అవకాశం ఉంది. అట్లనే రెగ్యులర్గా టెస్ట్ చేసుకొని దాంట్లో కొన్ని రక్త కణాలు పెరిగినవి ఉంటాయి. అవన్నీ డీటెయిల్గా ఓదలుచుకోవాలి, మెడికల్ సబ్జెక్ట్ కాకుండా జనరల్గా మాట్లాడుతున్నా. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మందులు ఇస్తారు. మందులు కూడా తప్పకుండా వాడితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంలో
జైత్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ మా మీడియా ద్వారా సందేశం, ఇది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. వ్యభిచార గృహాలకు దూరం ఉండడం అనేది అత్యంత ముఖ్యం. అసలు అది లేకుండానే చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. దాంతో పాటుగా దురదృష్టవశాత్తు కొన్ని మానసిక బలహీనత వల్ల అంటించుకున్న వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంకొకరికి అంటకుండానైతే చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈనాడు జేఎస్ రాంవేలు హాస్పిటల్ అట్లే పరిశీలించడానికి రావడం జరిగింది. అక్కడ కూడా కొన్ని సూచనలు మా డాక్టర్ గారికి కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా 11వ వార్డు పేద దళితుల కోసం దాదాపు 65-70 ఏళ్ళ కింద కట్టిన వార్డు, ఇంత మంచిగా రోడ్లు ప్లాన్ తోటి ఉన్న ఏరియా, ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్లు కలవాట్లు చేస్తున్నాం. 50-60 ఏళ్ళ కిందటిది కాబట్టి మళ్ళీ కూడా వేయాల్సి వస్తున్నాయి కొన్ని చోట్లలో. అదేవిధంగా ఇక్కడ ఒక పార్క్ కూడా డెవలప్ చేసాం. దాన్ని అక్కడ బాబు జగ్జీవన్ రామ్ పార్క్గా మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నాకు ఆకాంక్ష. ఇక్కడి దళితులు సహకరించాలని కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంత వాస్తవులు వేరే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో కూడా వైద్య సిబ్బంది పనిచేస్తాం. మరి అదే విషయంలో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న వారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, యువత, మా మహిళా అక్క చెల్లెలు, ఈ విషయంలో ఎలాంటి మోమాటం లేకుండా మాట్లాడకూడదు అనుకునే సబ్జెక్ట్ కాదు ఇది, మాట్లాడాల్సిన సబ్జెక్ట్. దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టించాల్సిన సబ్జెక్ట్. ఇప్పటికి కూడా వ్యాప్తి చెందుతూనే ఉన్నది, కొత్త కొత్త కేసులు వస్తూనే ఉంది. ఒకటే ఏంటంటే దీనికి కూడా మందులు ఉన్నాయి కాబట్టి చాలామంది ఆరోగ్యంగా కనబడుతుంటారు. మరి మన బాధ్యత కూడా దురదృష్టవశాత్తు అనుకోకుండానో అంటుకున్న వ్యాధి కాబట్టి ఇంతకుముందు చెప్పిన, అయితే ఎవరి ద్వారా అంటుకోడు, లేకపోతే అంటించుకోడు, ముడితే మాత్రం అంటుకోరు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే కనబడతారు. ఆరోగ్యంగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి, వారిని మనలో కలుపుకోవాలి, కలిసి ఉండాలి. కానీ అవగాహన మాత్రం పెంచాలి. వారు ఇంకోలా కంటించకుండా వారికి ఇంజక్షన్ తీసుకుంటే వారే చెప్పాలి, నాకు ఉన్నది, నా ఇంజక్షన్ పడేయు, లేదా వైద్యానికి వచ్చినప్పుడు డాక్టర్లకు నాకు ఉన్నది, కొద్దిగా జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను. ఈ ఎయిడ్స్ వ్యాధి వల్ల ఒక్క ఆరోగ్యమే దెబ్బతినడం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఎన్నో రకాలుగా సతమతం. కావాల్సిన డబ్బులు కావచ్చు, మందులు కావచ్చు, వాళ్ళని కాపాడుకోవడం కావచ్చు, ఆ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. ఎందుకంటే మంచిగా పనిచేసుకునే వ్యక్తి అనారోగ్యం పాలై ఆ కుటుంబంలో భార్యకు అంటించడం, లేదా భార్య ద్వారా భర్తకు అంటడం, కుటుంబం అంతా కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి మనం చూస్తాము.